అవకాశం ఉంది. ఈ సంవత్సరాలు మన దగ్గర గ్రహణాలు ఏమాత్రం కూడా లేవు. మన దగ్గర లేవు, ఉంటాయి. ఇప్పుడు నిన్న గ్రహణం ఉంది, కానీ మన దగ్గర లేదు. మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం పాటించుకోవాలి, లేకుంటే గ్రహణ నియమాలు అంటూ ఏమీ లేవు. ఈ సంవత్సరాల గ్రహణాలు ఎటువంటి ఇబ్బందులు కూడా ఏమి లేవు. ఇది పంచాంగంలో ఈ సంవత్సరం యొక్క ఫలితాంశం. మరి సంవత్సరం అంతా కూడా బాగులేందుకు మనం దైవికంగా మనం ఏం చేయాలి అంటే, మనము మన కొరకు కాదు, ప్రధానంగా దేవుడి కొరకు మనం ఒక దేశం కొరకు మనం ఏం అనుష్ఠానం చేయాలి. మన కొరకు దేశం అందరూ బాగుంటే అందులో మనం కూడా ఉంటాం కదా, మనం కూడా బాగుంటాం కదా. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి దేశం కొరకు. ఎందుకంటే కుజుడు అధిపతి కాబట్టి, కుజుడు రాజు మనకి కనుక ఆ కుజుడికి అధిష్టాన దేవత అయినటువంటిది సుబ్రహ్మణ్య స్వామి. ఈశ్వరారాధన రుద్రుడికి, స్వామి నాతో పాటు దేశం కూడా సుభిక్షంగా ఉండాలి, సస్యానుకూల వర్షాలు పడాలి, అందరూ కూడా చాలా అన్యోన్యంగా ఉండాలి అని సుబ్రహ్మణ్య స్వామికి, పార్వతీ పరమేశ్వరులకి అర్చన కనీసం నెలకొక్కసారైనా భగవంతుని ఆరాధన చేయడం వల్ల ఆ ప్రభావం, మంత్ర ప్రభావాన్ని దేశానికి అర్పించడం వల్ల మనమంతా సుభిక్షంగా చాలా బాగుంటాం. ఇది ఈ సంవత్సరానికి మనం ఉండేటువంటి ఫలితాంశం. అదేవిధంగా సంవత్సరాధిపంలో ఏమి చేస్తే బాగుంటుంది అనే విషయం మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు రాశి యొక్క ఫలాలు ప్రధానంగా అందరికి కూడా ఈ సంవత్సరం నాకు ఎలా ఉంటుందో, మా కుటుంబానికి ఎలా ఉంటుందో, మా పిల్లలకు ఎలా ఉంటుందో అటువంటి ఆతృత బాగా ఉంటుంది. అందరూ కూడా అంటే నాకు ప్రధానంగా ఏమిటంటే నెగిటివ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. దానికి పరిష్కార మార్గం చెప్పడమే నాకు ప్రధానంగా, నా నోటి నుంచి నెగిటివ్ రాకూడదు అన్నటువంటి ప్రధానం. అందరికి కూడా ఉగాది మొట్టమొదటి తెలుగు సంవత్సరాబ్దంలో అయ్యో నాకు బాగలేదు, నా కూతురికి బాగలేదు, నా కొడుకు బాగలేదు అని విచారణ మీకు రాకూడదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే గోచార ఫలాలు అంటారు దీన్ని. గోచార ఫలాలు జాతక ఫలాల మీద బట్టి ఉంటాయి. ఒక్కొరికి ఒక్కొక్క ఫలాన్ని ఇవ్వరు. విద్యార్థులకు ఒక రకమైన ఫలాన్ని ఇస్తుంది, అదేవిధంగా యువకులకు ఒక రకమైన ఫలితాన్ని ఇస్తుంది, వృద్ధులకు ఒక రకమైన ఫలాన్ని ఇస్తుంది, మంచి కావచ్చు చెడు కావచ్చు. అదే కొంతమందికి ఎక్కువగా ఫలాన్ని ఇస్తారు. ఒకే రాశి వాళ్ళు ఇద్దరు ఉంటారు ఇంట్లో, ఒకరు బాగా ఉంటారు, ఒకరు బాగలేరు. అందుకని గోచార ఫలాన్ని ఎప్పుడు కూడా కేవలం ఒక గోచార ఫలాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. జాతకానికి గోచార ఫలానికి సంబంధం ఉంటుంది. శనిశ్వరుడు బాగలేడనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 7.5 ఏళ్ళనాటి శని ఉన్నది, అష్టమ శని ఉన్నది, బాగలేదు. కానీ అది కొంతమందికి ఉన్నత స్థానాన్ని కూడా తీసుకెళ్తుంది. ఎందుకంటే జాతకంలో ఆ గ్రహం బాగుంటే ఈ గోచారంలో బాగలేనటువంటి ఫలం పెద్దగా కనిపించదు. మీకు పాయింట్ అర్థమై ఉంటుంది అందరికి కూడా. కనుక ఎవరు కూడా బాగలేదు అనే దానికి విచారణ చేయకండి. నేను చెప్పిన అనుష్ఠానాన్ని చేసుకోండి, అంతవరకు చాలు. అది ప్రధానం. ఏ రాశి వాళ్ళు ఏం అనుష్ఠానం చేసుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరము, ఆ అనుష్ఠానాన్ని చేసుకోండి. భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతుంటాడు. ఆయన మంత్రశక్తి అనేటువంటిది మనలో ఎనర్జీ ఉత్పత్తి చేసి, అంటే మానసికంగా మనస్సుకు బుద్ధికి ఎనర్జీని ఉత్పత్తి చేసి చెడు ఆలోచనలు చేసేటువంటి, నష్టపోయే ఆలోచనలు చేసేటువంటి ఆలోచనలు రాకుండా చేస్తారు. ఏదైనా బుద్ధియే ప్రధానం కదా. అందుకని ధియో యోనః ప్రచోదనం. ధియో అంటే బుద్ధి. బుద్ధి ప్రచోదనాన్ని బట్టే ఉంటా. బుద్ధి ప్రచోదనం నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా, వ్యతిరేక్త దిశలో ఉందా, అనుకూల దిశలో ఉందా అనేటువంటిది ప్రధానం. ప్రతిదానికి బుద్ధియే కారణం. ఆ బుద్ధి అనుకూల దిశలో ప్రయాణం చేయాలంటే దైవానుగ్రహం కావాలి.
వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం దైవానుగ్రహం లేకుండా ఉండడం అంతే ప్రధానం. ఆ దైవానుగ్రహం లేకపోవడం వల్ల వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తాము. ఆ ఆలోచనలకు అనుగుణంగా మనం కర్మలు ఆచరిస్తాము, దాని యొక్క ఫలాన్ని అనుభవిస్తాం. దైవానుగ్రహం ఉంది అనుకోండి, మనం మన ఆలోచనలు కరెక్ట్ సరైనటువంటి ఆలోచన విధంలో సరైన మార్గంలో వెళ్తూ ఉంటుంది. ఒకడు మనం సరైన మార్గంలో వెళ్తున్నప్పటికీ చెడు మార్గంలో వచ్చి మనల్ని అపాయం చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, రాక్షసులు. వాళ్ళని రాక్షసులు ఉంటారు కదా. ఆ సమయంలో భగవంతుడు తప్పించేస్తాడు మనం ఏదో రకంగా. అందరు చాలా వరకు వాళ్ళకి అనుభవం అయి ఉంటుంది అందరికి కూడా. అది కేవలం దైవం యొక్క అనుగ్రహం. అదేవిధంగా మనం ధర్మ మార్గాన్ని కూడా ఆచరించాలి. భక్తియే ప్రధానం కాదు, ధర్మం అనేటువంటిది ప్రధానం. మరి ధర్మం అంటే ఏమిటి? అందరూ బాగా గమనించండి. ధర్మము అంటే ఏమిటి? సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః అని చెప్తున్నారు. ధర్మం అంటే ఏమిటి అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ధర్మం అంటే నాలుగే నాలుగండి ప్రధానంగా. ఆత్మవత్ సర్వభూతేషు. నిన్ను ఒక్కరు ఏ మాట అంటే మీరు బాధపడతారో ఆ మాట మీరు ఇంకొకరిని అనకుండా ఉండటం, దాన్నే అహింస అంటాం. హింసా ప్రవృత్తి అంటే కేవలం కత్తితోటో నరకడమో కాదు, శారీరకంగా హింసించడం కాదు, మానసికంగా హింసించిన హింస అనేటువంటి దాంట్లోనే వేస్తాడు. నువ్వు హింసా ప్రవృత్తి అని ఇటువంటి దాంట్లో చిత్రగుప్తులు వేసేస్తాడు. ఆత్మవత్ సర్వభూతేషు మాతృవత్ పరదారేషు. పరస్త్రీని మా తల్లిగా భావించి మనం ఉండటమే. లోష్టవత్ పరద్రవ్యేషు. అంటే పరద్రవ్యాన్ని మట్టి లాగా చూడాలి, అది మనది కాంది, మనకు అక్కర్లా. ఇవి ఎవరిలో ఉంటాయో వాడు ధర్మాత్ముడు, ధర్మాన్ని ఆచరిస్తుంది వాడు. తల్లి తండ్రిని గురువుని దైవాన్ని నామస్మరణ చేస్తూ వాడిని గౌరవించడం, పెద్దల్ని గౌరవించడం, పెద్దల పట్ల మర్యాద భావనగా ఉండటం, తల్లిదండ్రులకు సేవ చేయడం, ఇవన్నీ కూడా ధర్మ మార్గాలు. ఎవరైతే ధర్మంగా ఉంటారో వారి యొక్క అంతఃకరణం చాలా పరిశుద్ధంగా ఉంటుంది. ఎవరి అంతఃకరణం పరిశుద్ధంగా ఉంటుందో భగవంతుడికి అనుగ్రహం వాడు పొందుతారు. ఇది ప్రధానమైనది. మనం చేసిన అనుష్ఠానం సఫలీకృతం అవుతుంది. ఇవి లేవనుకోండి, మీరు ఎన్ని మంత్రాలు చేసినా అది ఉపయోగం లేదు. ఎంత అనుష్ఠానాలు చేసినా నిష్కల్మషత్వం, కల్మషత్వం లేకుండా ఉండటం, ఇవి ప్రధానంగా మనం అలవరుచుకోవాలి. ఇది చాలా ప్రయత్నంగా అలవరుచుకోవాలి. సహజంగా కలి ప్రభావం వల్ల కోపాలు వస్తుండవచ్చు మనిషికి, అది వేరే విషయం. విషయం మీద కోపం ఉంచుకోవాలి తప్ప వ్యక్తుల మీద కోపం ఉంచుకోకూడదు. అంటే ఆ సందర్భంలో కోపం ఉండాలి. తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళు ఉన్న ఒకవేళ ఏదైనా మనకి ఇబ్బంది కలిగించే మాట పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు ఆ సమయంలో మనం రియాక్ట్ అవుతే మళ్ళీ 10 నిమిషాల తర్వాత వెళ్ళి అమ్మ నేను కూడా పొరపాటు మాట్లాడినా క్షమించండి, నాన్న క్షమించు, తప్పేం లేదు, అన్నయ్య క్షమించమని అందులో తప్పేం లేదు. సహజ సిద్ధంలో ఉండాలి. ఇది భగవంతుడు క్షమిస్తాడు మనల్ని. మనము సమాజం బట్టి అంటే ఒకటి ఎట్లుంటుందంటే వ్యక్తి యొక్క ధర్మలు వ్యక్తి ధర్మ, కుటుంబ ధర్మ, సామాజిక ధర్మ, దేశ ధర్మ, 4 రకాల ధర్మాలు ఉంటాయి. వ్యక్తిగత ధర్మ కుటుంబ ధర్మానికి వ్యతిరేకం కాకూడదు, అంటే దానికి ప్రతిబంధకం కాకూడదు. కుటుంబ ధర్మ సమాజ ధర్మానికి ప్రతిబంధకం కాకూడదు. సామాజిక ధర్మ దేశ ధర్మానికి ప్రతిబంధకం కాకూడదు. ఆ విధంగా మనం ఉండాలి. భీష్ముడు వ్యక్తిగతంగా ఒక ధర్మాత్ముడు. ఆయన ఒక ప్రతిజ్ఞ చేసినాడు, ఆ ప్రతిజ్ఞాబద్ధుడై ఉన్నాడు.
నేను రాజసింహాసనం కట్టుబడి ఉంటాను, నేను రాజ్యాధికారిని నేను స్వీకరించను, నేను బ్రహ్మచర్యంగా ఉంటాను. అది చాలా గొప్పనేటువంటి ధర్మం. కానీ సామాజిక ధర్మానికి వచ్చేసరికి, కుటుంబ ధర్మానికి వచ్చేసరికి అక్కడ ఏమైంది? ద్రౌపదికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుని ఉన్నాడు. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి ధర్మానికి కట్టుబడి ఉండడం వల్ల. సామాజిక ధర్మమైనటువంటి ప్రధానం. వ్యక్తిగత ధర్మానికి సామాజిక ధర్మానికి కాంట్రవర్సీ వచ్చినప్పుడు సామాజిక ధర్మమే ప్రధానమైనది. కనుక సమాజంలో అందరినీ మనం గౌరవించాలి. చిన్న స్థాయి రోడ్లు ఊడ్చేవాడి నుంచి, డ్రైనేజ్ క్లీన్ చేసేవాడి నుంచి ఉన్నత స్థాయి వరకు కూడా వాళ్ళందరూ గొప్పవాళ్ళే. వాళ్ళు లేకుండా మనం జీవించలేదు. అటువంటి మానసికంగా మనం ప్రతి వారిని కూడా మనం గౌరవప్రదంగా ప్రేమభావంతో ఉండాలి అందరితో. అది ధర్మం. అది దీన్ని ధర్మం అంటారు. ధర్మం అంటే చాలా రకాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరితో ఈ విధంగా ఉండాలి అంటే ధర్మాలు, ఆ ధర్మాలు వేరే, బేసికల్ ధర్మాలు వేరే. కనుక మన ధర్మ మార్గంలో ఉన్నట్టయితే భగవంతుడు మన వెనకాల వస్తాడు. ఏం కలేదు. మనం ధర్మం ఎక్కడుంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు. ధర్మో రక్షతి రక్షితః. మరి ఇప్పటివరకు మనం చెప్పినాం. ఇప్పుడు రాశి ఫలాలు చెప్తూ ఉన్నాం. దీని అనుసరించి ధర్మాన్ని ఆచరిస్తూ, దేవతారాధన చేస్తూ, భగవంతుడి పైన మంత్రం పైన విశ్వాసం పెట్టుకుని, నేను చెప్పినటువంటి సూచనలు విని చెప్పినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోండి, చెప్పిన పారాయణం చేసుకోండి. మీకు ఎలాంటి బాధలు ఉంటాయి, ఇది నేను గ్యారంటీ. అసలు బాధ అనే మాటనే ఉండదు. ఇంకా మొట్టమొదటిగా మేషరాశి, అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వారికి మేషరాశిగా వర్తిస్తుంది. ఈ సంవత్సరం వారికి ఆదాయం 8, వ్యయం 14. 8 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు. అదేవిధంగా రాజపూజ్యం 4, అవమానం 3. అంటే గౌరవించే వాళ్ళు 4 ఉంటే అవమానించే వాళ్ళు 3 ఉంటారు. 8 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు. అందుకని చాలా జాగ్రత్తగా అది ఖర్చు పెట్టే 14 రూపాయలు ఖర్చు పెట్టినా ఏ సవ్యమో ఏది అపసవ్యమైన మార్గాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకొని ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది. దైవానుగ్రహం ఉంటే అది తప్పకుండా ఆ ఖర్చు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా ఈ సంవత్సరం బృహస్పతి గురువు మే 1వ తారీఖు నుండి 2వ స్థానంలోకి వస్తాడు. ద్వితీయ స్థానంలో ఉంటారు. గురువు 2వ స్థానంలో ఉండడం వలన శుభుడై ఉన్నాడు. చాలా మంచి జరుగుతుంది. ధర్మకార్యాలు చేయుట, ముందు ఆసక్తి కలగడం, దేవదర్శనాలు, తీర్థయాత్రలు సేవించుట, కుటుంబ సౌఖ్యము, మానసిక ఆనందము, పేరు ప్రతిష్టలు, ఆకస్మిక ధనలాభము, శుభవార్తలు వినడము, శుభకార్యాచరణ, శుభకార్య సులభంగా అంటే అవివాహితులకు వివాహ తొందరగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కన్యలకు కానీ, వధువులకు కానీ, వరువులకు కానీ, అబ్బాయిలకు కానీ, అమ్మాయిలకు కానీ గురువు మంచి స్థానంలో ఉన్నాడు. కాబట్టి మేషరాశి వారు వివాహ ప్రయత్నాల్ని కొద్దిగా చాలా వేగవంతం చేసినట్టయితే మంచి జరుగుతుంది. అలాగే విద్యార్థులకు విద్యాయోగం కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ సంవత్సరం. అందరూ కూడా మానసికంగా, మేషరాశి వారంతా కూడా మానసికంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. తర్వాత శనేశ్వరుడు కూడా 11వ స్థానంలో ఉన్నారు. అంటే గురువు, శని ఇద్దరు కూడా బాగున్నారు ఈ సంవత్సరం వారికి. శనేశ్వరుడు కూడా 11వ స్థానంలో ఉండడం వల్ల విజయప్రాప్తి, ఆకస్మిక ధనలాభము, కుటుంబం అంతా సంతోషంగా ఉండటము, ఏదైతే సంకల్పించిన కార్యం ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం అది తప్పకుండా నెరవేరేటువంటి అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారు చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం. రాహు ఇక్కడ ఏ స్థానంలో ఉన్నాడు, ఆ రాహు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మీరు దుర్గాదేవిని ప్రార్థన చేసుకోండి, దుర్గా అష్టకం పారాయణం చేసుకోండి.
దుర్గాయే నమః, దుర్గాయే నమః అనేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోండి. ప్రతి మంగళవారం, కనీసం మంగళవారం కానీ, లేదా మంగళవారం వీలు కాకపోతే ఉద్యోగస్తులకి శనివారం కానీ ఆదివారం కానీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసుకొని అర్చన చేయించుకోండి. మంగళవారం వెళ్తే మంగళవారం ప్రధానంగా వెళ్ళండి, లేదా శని ఆదివారాలు వెళ్ళినా పర్వాలేదు. దుర్గాదేవి అనుష్ఠానం చేయండి, దుర్గాదేవి యొక్క సేవ చేయండి. రాహు యొక్క ప్రభావం లేకుండా ఉంటుంది. రాహు కాస్త బాగలేకపోవడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కనుక రాహు అధిష్టాన దేవత అంటే దుర్గాదేవిని మీరు ప్రార్థన చేసుకోండి. తర్వాత వృషభ రాశి, కృత్తికారకి 2, 3, 4 పాదాలు, తర్వాత రోహిణి నక్షత్రం, మృగశిర 1, 2 పాదాల వారికి వృషభ రాశి వర్తిస్తుంది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఆదాయం 2 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు అవుతుంది. రాజపూజ్యం 7, అవమానం 3 ఉంటుంది. ఈ సంవత్సరం వృషభరాశి వారికి మే 2వ తారీఖు నుండి జన్మంలో గురువు ఉంటాడు. తర్వాత శనేశ్వరుడేమో 10వ స్థానంలో ఉంటాడు సంవత్సరాంతం కూడాను. మరి గురువు జన్మంలో ఉండడం వలన కొద్దిగా శుభాశుభ ఫలం, మిశ్రమ ఫలం. శని కూడా 10వ స్థానం మిశ్రమ ఫలాన్ని, అంటే శుభ ఫలాన్ని కొంత ఇస్తాడు, అశుభ ఫలాన్ని కూడా కొంత ఇస్తూ ఉంటాడు. ఉద్యోగ రంగాల్లో కొద్ది ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది, అంటే అనుకున్నంత కాకుండా కొద్ది ఆలస్యం ఇటువంటి ఉంటాయి. మర్యాద భంగాలు, కొద్ది అవమానాలు, ఉద్యోగంలో అవమానాలు, వృత్తిపరంగా వృత్తి స్థానంలో శనేశ్వరుడు వల్ల వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు, అంటే తోటి ఉద్యోగస్తులతో అనుకోండి, తర్వాత పై స్థాయి ఆఫీసర్స్తో అనుకోండి, కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. వ్యాపార రంగాల్లో కూడా కొద్దిగా స్లోగా అభివృద్ధి ఉంటుంది, అంటే మందగమనంగా ఉంటుంది. వ్యాపారస్తుల వ్యాపారం కాస్త కొంచెం మందగమనంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా కాస్త మందగమనం, ప్రమోషన్స్ విషయంలో అనుకోండి, ఇంక్రిమెంట్స్ విషయంలో అనుకోండి, ఈ విధంగా ఉంటూ ఉంటాయి. శుభాశుభ ఫల మిశ్రత్వం ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి గురువు సామాన్యంగా ఉన్నాడు. శని కూడా సామాన్యంగా, అంటే అతి నష్టం చేయడు, అతిగా లాభం చేయడు. గురువు కూడా అతిగా నష్టం చేయడు, అతిగా లాభం చేయడు. రాహు బాగానే ఉన్నాడు సంవత్సరం వారికి లాభస్థానంలో, కనుక అది కవర్ అయిపోతుంది. వారు ప్రధానంగా ఈ సంవత్సరము విష్ణుమూర్తిని ఆరాధన చేయండి. ప్రతి బుధవారం విష్ణుమూర్తికి తులసిమాల వేసి తులసి అర్చన చేసుకోండి. విద్యార్థులైతే మాత్రం హయగ్రీవ మంత్రాన్ని వారు అనుష్ఠానం చేయడం వల్ల పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో మంచిగా చక్కగా పాస్ అవుతారు. వివాహం కావలసినటువంటి వారు, వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వధూవరులు ఎవరైనా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈశ్వరుడికి సాయంకాలం ప్రదోషకాలంలో స్నానం చేసి, సోమవారం అయితే సోమవారం, లేదా సోమవారం వీలు కాకపోతే శనివారమైనా పర్వాలేదు, ప్రదోషకాలంలో, శని ప్రదోషం చాలా విశేషం. ప్రదోషకాలం అంటే 6:30 to 7:30 స్టాండర్డ్ టైం. యాక్చువల్గా సూర్యాస్తమయం నుంచి గంట లెక్క, కాబట్టి సూర్యాస్తమయం 6 గంటలకు మనం పెట్టుకున్నా 6:30, 7 అని మనం పెట్టుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది. ఆ సమయం ప్రదోష సమయం. స్నానం చేసుకొని సాయంకాలం ఈశ్వరుడికి అమ్మవారికి ప్రదక్షిణ చేస్తే 5 ప్రదక్షిణాలు చేయడం వల్ల వారికి తొందరగా వివాహం జరుగుతుంది. వృషభ రాశి వారు విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు తప్పకుండా హయగ్రీవ మంత్రాన్ని జపం చేసుకోండి. హయగ్రీవాష్టకం కానీ హయగ్రీవ మంత్రం కానీ వారు జపం చేసుకోండి. ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వారు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, వారికి శుభం కలుగుతుంది. వారానికి ఒకసారి శనివారం కానీ బుధవారం కానీ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ సేవ చేసుకొని తులసి అర్చన చేసుకోండి. మీకు సంవత్సరం అంతా కూడా శుభం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకో, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి
వీరు చాలా వివాహం కావలసినటువంటి వారు ప్రత్యేకంగా చెప్తున్నాను. వారు ఈ ప్రధానం గుర్తు పెట్టుకొని మీరు నేను చెప్పిన అనుష్ఠానాన్ని చేసుకోండి చక్కగా. తర్వాత మిథున రాశి, మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల వారికి మిథున రాశిగా వర్తిస్తుంది. వారికి సంవత్సరం ఆదాయం 5 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెడతారు. రాజపూజ్యం 3, అవమానం 6. అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, పొద్దున టీవీలో చెప్పిన దానికి నేను చెప్పిన తేడా ఉంటుంది. ఈ రాజపూజ్యం అవమానం ఆదాయం వేయాలి, జాగ్రత్త. ఎందుకు అయ్యగారు ఒక రకంగా చెప్తున్నారు, టీవీలో ఒక రకంగా చెప్తున్నారు అనే విషయం అదిగో మీకు చెప్పాలి, ముందుగా చెప్పవలసింది ఉండే మధ్యలో గుర్తుకొచ్చి చెప్తా ఉన్నాను. దీంట్లో 2 రకాలు ఉంటాయి. వింశోత్తర విధానం, అష్టోత్తర విధానం 2 రకాలు ఉంటాయి. వింశోత్తర విధానాన్ని అనేటువంటిది మనకి ఒక పరంపర వస్తూ ఉంటుంది. అంటే మా గురు పరంపరలో ఏదైతే మనం ఆచరిస్తున్నామో అది మేము పాటిస్తూ ఉన్నాం. ఇది తప్పు, అది కరెక్ట్, అది తప్పు, ఇది కరెక్ట్ రాంగ్ అని చెప్పడానికి వీల్లేదు. అర్థమవుతుందా? అది అనుభవంతో తెలవాలి ఎవరికి వారు. పంచదార తీయగా ఉంటుంది అంటే తినేవాడికి మాత్రం తెలుస్తుంది తప్ప తినని వాడికి పంచదార తీయకంటే ఎలా ఉంటుంది మనకేం తెలుస్తుంది కదా. అనుభవం లేని వాడికి తెలియదు, అది అనుభవం ఉన్నవాడికి మాత్రమే తెలుస్తుంది. అయితే మనకి సంప్రదాయంలో వింశోత్తర విధానమే మన సంప్రదాయంలో ఉన్నది. కాబట్టి కొన్ని పంచాంగాలు అష్టోత్తర విధానం రాస్తూ ఉంటారు. ఎవరు ఏ పంచాంగాన్ని పట్టుకుంటారో ముందర ఆ పంచాంగాన్ని చెప్తారు అంతే. ఇక్కడ నాకు దానికి డిఫరెన్స్ తెలుసు కాబట్టి దాని మీద నేను రెండింటిని చూశాను కాబట్టి వింశోత్తర విధానమే సముచితమైనది నేను భావించి చెప్తున్నాను. అది సరైన కాదా తెలియదు. నా భావానికి నా బుద్ధికి వింశోత్తర విధానం అంటే ఈ విధానమే కరెక్టు అనుకో నేను చెప్తా ఉన్నాను. కనుక దీన్ని మీరు కాంట్రవర్సీగా తీసుకోకూడదు. ఇది కరెక్టా అది కరెక్టా మీరు ఆలోచన చేయకండి. ఏది రావాలో అది వస్తే, ఇది పోవాలో అది పోతుంది. మనకు ప్రాప్తంలో ఏది రావాలో అది వస్తుంది, ప్రాప్తంలో ఏది పోవాలో అది పోతుంది. అది దాని మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ప్రధానంగా నేను చెప్పేటువంటి విషయాన్ని అది గమనించండి. మిథున రాశి వారికి 5 ఆదాయం 5 వ్యయం, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం వారికి గురువు 12వ స్థానంలో ఉన్నాడు, వ్యయ స్థానంలో ఉన్నాడు. తర్వాత శనేశ్వరుడేమో 9వ స్థానంలో ఉన్నాడు, భాగ్యస్థానంలో. ఇద్దరు కూడా బాగులేరు వాస్తవికం చెప్పాలని. 12వ స్థానంలో గురువు ఉండడం వల్ల ధన నష్టం, రుణ బాధలు. అయితే గురువు ఉండడం వల్ల వ్యయస్థానంలో, వ్యయం అంటే 12వ ఖర్చు స్థానం అని అర్థం. గురువు ఉండడం వల్ల శుభకార్యాలకై తీర్థయాత్రలకై ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదో పాపగ్రహం ఉందనుకోండి, రోగాలకు లేకుంటే ఒకరికి వాడు ఇవ్వడం తెలిసిస్తాం డబ్బులు. కొన్ని ఎట్లుంటాయంటే విచిత్రమైన విషయం ఏంటంటే మన బుద్ధి విధంగా పనిచేస్తుండే. నా దగ్గరికి ఎంతోమంది జాతకాలకు వస్తుంటారు కదా, చెప్తున్నాం కదా. ఎదుటివాడు వాడు ఇవ్వడు, ఇబ్బందులో ఉన్నాడు, వాడికి ఇచ్చిన మళ్ళీ రావు అని తెలుసు, మనకి తెలిసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ సమయానికి ప్రలోభానికి, వాడి యొక్క మాటలకో వాడి యొక్క బాధలకో ప్రలోభానికి గురి అయ్యో, లేకుంటే 5 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తాను, 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా అనేటువంటి ఆ ఇంట్రెస్ట్ ఆడ చెప్పే ఇంట్రెస్ట్ సంఖ్యనే కనిపిస్తుంది, వాడు వచ్చేది రాదు కనిపిస్తుంది. అప్పుడు ఆ సమయంలో అంటే బుద్ధి పనిచేయదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి సందర్భాల్లో అందరూ కూడా అప్రమత్తమై ఉండాలి. ఎదుటివాడు ఇచ్చే ఇంట్రెస్ట్ని, వడ్డీని పరిగణలోకి తీసుకోక, ఎదుటివాడు ఇవ్వగలుగుతాడా ఇవ్వగలేడా, అవసరమా కాదా అండ్ యుక్తాయుక్త విచక్షణ చేసుకోవాలి. అంటే కర్మ చేయనివ్వదు, కానీ దైవానుగ్రహం చేయనిస్తుంది. దైవానుగ్రహం ఆలోచన చేయనిస్తుంది. అందుకనే చెప్పేది మనం, లేకుంటే మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలా జరుగుతుంటే అలా జరుగుతూ ఉంటుంది కదా. కనుక శ్రేష్ఠుడు కూడా భాగ్యస్థానంలో ఉండడం వల్ల కొద్దిగా కోర్టు సంబంధమైనటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి, రుణ బాధలు ఏర్పడుతూ ఉంటాయి. అనవసరంగా రుణాలు చేయడం, ధన నష్టం పొందడం, కుటుంబంలో కల్లోలాలు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ఏదే విధంగా ఉన్నా గురువుకి శనికి కాస్త ఉపశమనం చేసుకోవాలి.
ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేసుకోండి. బాగా గుర్తుపెట్టుకో, మిథున రాశి వారు ప్రతి మాస శివరాత్రి నెలకు ఒకసారి వస్తుంది. అమావాస్యకు ముందు రోజున మాస శివరాత్రి రోజున ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. తర్వాత ప్రతి గురువారం శివుడికి ప్రదక్షిణ చేసుకొని అర్చన చేసుకోండి. గురువుకి అధిష్టాన దేవత ఈశ్వరుడు, శివుడికి అధిష్టాన దేవత ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి రాజు ప్రదక్షిణ చేసుకోండి. చక్కగా మీకు అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. మాస శివరాత్రి అభిషేకం చేసుకోండి. ఇది ప్రధానం గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, వివాహం కావలసిన వారు కానీ, ఈ ముగ్గురికి ఒకటే అనుష్ఠానం. మాస శివరాత్రి అభిషేకము ప్రతి గురువారం చేసుకోండి. అదేవిధంగా మిథున రాశి వారు ఇంకొక పని చేయాలి. ప్రతి అమావాస్యకి, అంటే ఉద్యోగస్తులు వాళ్ళు, తర్వాత వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మాత్రమే ఇది, విద్యార్థులకు వివాహితులకు అవసరం లేదు. ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇంకొక పని చేయాలి. ప్రతి అమావాస్యకి ఆవుకి గ్రాసం పెట్టండి. ఇది ఒకటి చేయండి. అంటే పితృదేవత అనుగ్రహం కలుగుతుంది, పితరుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ప్రతి అమావాస్యకి ఆవుకి, గోమాతకి అరటిపళ్ళు కానీ గ్రాసం కానీ పెట్టి ఆ గోమాత యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. ఇది తర్వాత బాగా గుర్తుపెట్టుకుంటున్నారా అందరూ? రాశి ఫలాలు నేను చెప్పినటువంటి ఫలాన్ని గుర్తుపెట్టుకోకండి. ఏ చెప్పి అనుష్ఠానాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను చెప్పండి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏ చెప్పినా అది గుర్తుపెట్టుకోకర్లా. నేను చెప్పిన దాని మీద ఏ అనుష్ఠానం చెప్తే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. నేను చెప్పిన ఫలం మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకోండి, ఇది పోతుంది. చెప్పేటువంటి ఏ అనుష్ఠానం చెప్తే అది పోతుంది. కాబట్టి ప్రధానంగా నేను చెప్పే అనుష్ఠానం మీదనే ధ్యాస పెట్టుకోండి. కర్కాటక రాశి వారు పునరుసు 4 పుష్యమి నక్షత్రము, తర్వాత ఆశ్లేష నక్షత్రము వారికి కర్కాటక రాశిగా వర్తిస్తుంది. వారికి గురువు ఈ సంవత్సరం చాలా బాగుంటాడు, లాభస్థానంలో ఉంటాడు. శనేశ్వరుడు మాత్రం అసలు ఏమాత్రం కూడా బాగులేడు. గురువు బాగున్నాడు కాబట్టి మనం ప్రధానంగా ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు. శనేశ్వరుడు అష్టమ శని చాలా బాధలు పెడతా ఉంటుంది. ఆరోగ్యపరంగా ప్రధానంగా బాధలు పెట్టే అవకాశాలు ఉంటుంటాయి. సామాజిక పరంగా, కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటుంటాయి. దీనికల్లా ఒకటే మాట, ఈశ్వరాభిషేకం ఎంత వీలవుతుందో చేయండి. మాస శివరాత్రికి శనివారాలు, సోమవారాలు అవకాశం ఉంటే వారానికి ఒక్కసారైనా చేయండి. శివుని గుడికి ప్రతి వారం మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక వారం పెట్టుకోండి. శనివారం కానీ సోమవారం కానీ చేయండి. శనివారం రోజున ఆ శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి. నెలకు ఒక్కసారైనా సరే తైలాభిషేకం చేయండి, తప్పకుండా మీకు అనుగ్రహం కలుగుతుంది. తర్వాత సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి మఖ, పుబ్బ, ఉత్తరావాదం వారు సింహరాశిగా వర్తిస్తుంది. వారికి సంవత్సరం గురువు చాలా బాగున్నాడు. తర్వాత శనేశ్వరుడు మాత్రం కొద్దిగా సామాన్యంగా ఉన్నాడు. శనేశ్వరుడికి ప్రీతిగా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయండి. సంవత్సరం సింహరాశి వారు ప్రధానంగా హనుమంతుడి యొక్క సేవ చేసుకోవాలి, రావి చెట్టుకు ప్రదక్షిణ చేసుకోవాలి, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలి. ఇది ప్రధానంగా బాగా గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు. తర్వాత కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3 పాదాలు, చిత్త 1, 2 పాదాల వారికి కన్యారాశిగా వర్తిస్తుంది. వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. వారికి కన్యారాశి వారికి సంవత్సరం భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు. శుభకార్యాలు చాలా బ్రహ్మాండంగా శుభకార్యాలు జరుగుతాయి. శనేశ్వరుడు కూడా 6వ స్థానంలో ఉన్నారు. గురువు శని ఇద్దరు కూడా బాగున్నారు. వారికి ప్రత్యేకంగా ఇది బాగలేదు అని చేయక్కర్లేదు, కానీ
అమ్మవారి సేవ చేసుకోండి కన్యారాశి వారి సంవత్సరం. దుర్గా అమ్మవారికి కానీ లలితా పరమేశ్వర అమ్మవారు కానీ ఏ అమ్మవారికైనా సేవ చేసుకోవడం వల్ల ఆ మంత్రబలం చాలా ఉపయోగయుక్తమవుతుంది. తర్వాత తులారాశి వారికి చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు వీరికి తులారాశిగా వర్తిస్తుంది. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వారికి ఈ సంవత్సరం తులారాశి వారికి 8వ స్థానంలో గురువు ఉంటాడు. తర్వాత 5వ స్థానంలో శనైశ్వరుడు ఉంటాడు. శనైశ్వరుడు మిశ్రమ ఫలాన్ని ఇస్తాడు. గురువు మాత్రం కాస్త బాగులేడు. వివాహం కావలసిన వారు అమ్మవారి గుడికి ప్రదక్షిణ చేసుకోండి. గురువుకి ప్రదక్షిణ, నవగ్రహాల గురువుకి ప్రదక్షిణ చేయండి. తర్వాత పిల్లలేమో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. శనేశ్వరుడు మిశ్రమ ఫలాన్ని ఇస్తాడు. ప్రధానంగా ఈశ్వర సేవనే ప్రధానము. దత్తాత్రేయ దత్తాత్రేయ అనుష్ఠానం చేయండి. ప్రధానంగా తులారాశి వారికి దత్తాత్రేయ స్వామికి అనుగ్రహాన్ని పొందాలి తప్పకుండా. గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయ మంత్రాన్ని కానీ దత్తాత్రేయ స్వామి అష్టకం కానీ ఇది వజ్రకవచం, దత్తాత్రేయ వజ్రకవచం ఇది పారాయణం చేసుకోండి. తర్వాత వృశ్చిక రాశి విశాఖ 4, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాల వారికి వృశ్చిక రాశిగా వర్తిస్తుంది. వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. వారికి వృశ్చిక రాశి వారికి గురువు చాలా మంచిగా ఉన్నాడు, 7వ స్థానంలో ఉన్నాడు. శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కాని వారు తప్పకుండా వివాహం జరుగుతుంది. తర్వాత విద్యాస్తులకు చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకి కూడా చాలా బాగుంటుంది. శనేశ్వరుడు ఒకటి అర్ధాష్టమ శని, శనేశ్వరుడు ఒకటి బాగలేడు, అది కూడా అష్టమ శని అంత ప్రభావంగా ఉండదు. అయినప్పటికీ శనేశ్వరుడు బాగులేడు కనుక ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేయడం, ప్రతి శనివారం రావి చెట్టుకు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం. మీకు సింపుల్గా చెప్తున్నా, ఎక్కువ చెప్పట్లేదు. అంటే ఎక్కువ చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ చాలా 5 నిమిషాలు 10 నిమిషాల కంటే మీకు ఎక్కువగా ఉండదు నేను చెప్పే అనుష్ఠానం ఏదైనా కూడా. ఇది చక్కగా చేసుకోండి. హనుమత్ పూజ చేసుకోండి, తప్పకుండా చాలా బాగుంటుంది. తర్వాత ధనుస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారి ధనుస్సు రాశిగా వర్తిస్తుంది. వారి 11, ఆదాయం వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. వారికి ఈ సంవత్సరం శనేశ్వరుడు చాలా బాగున్నాడు, 3వ స్థానంలో. గురువు మాత్రం 6వ స్థానంలో ఉన్నాడు, గురువు బాగులేడు. శనేశ్వరుడు బాగున్నాడు కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి. వ్యాపారం అభివృద్ధిలో ఉంటుంది. విద్యారంగంలో విద్యార్థులు కూడా చాలా బాగుంటారు, ఇబ్బందికరంగా ఏమి ఉండదు. గురువుకి మాత్రం విద్యార్థులు తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయించండి. విద్యార్థులకి, ఆడపిల్లలకి, వివాహం కావలసిన వారికి గురువు మంచిగా లేడు కాబట్టి గురు చరిత్ర పారాయణం చేయించండి. ఆడపిల్లలకి, ఎవరికి? ధనుస్సు రాశి వారికి గురు చరిత్ర పారాయణం వారానికి ఒకసారి కొద్దిగా చదివినా పర్వాలేదు. ప్రతి గురువారం శివుడికి, దత్తాత్రేయ స్వామి ఆలయానికి కానీ లేదా గురువు దక్షిణామూర్తి అర్చన కానీ చేయించుకోండి, చాలా బాగుంటుంది. కాదు మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. మకర రాశి వారి ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణం 1-2-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాల వారికి మకర రాశిగా వర్తిస్తుంది. వారికి ఈ సంవత్సరం గురువు శని 2 కూడా బాగులేదు. అర్ధాష్టమ గురువు మకర రాశి, గురువు చాలా మంచి స్థానంలో ఉన్నాడు, పంచమంలో. శనేశ్వరుడు మాత్రం ఏనాడు శని 2వ స్థానంలో ఉన్నారు. శనేశ్వరుడికి అనుగ్రహానికై ప్రతి మాస శివరాత్రి అభిషేకం చేయడం, నేడ ఒక్క శనివారమైనా తైలాభిషేకం చేయించుకోవడం, ఇవి చేయండి. గురువు మంచిగా ఉన్నాడు కాబట్టి వివాహాలు, శుభకార్యాలు చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేయండి, ఆడపిల్లలు కానీ మగపిల్లలకు కానీ. మకర రాశి వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది.
తర్వాత కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. వారికి ఈ సంవత్సరం గురువు శని ఇద్దరు కూడా బాగులేరు. వారు తప్పకుండా గురువుకి శనికి శాంతి చేసుకోవాలి అందరూ కూడా. అంటే గురువు శని జన్మంలో ఉన్నాడు కాబట్టి శనికి జపం చేయించండి తప్పకుండా కుంభరాశి వారికి. తర్వాత గురువు కొరకి ప్రతి గురువారం కూడాను శివుడికి ప్రదోషకాలంలో అర్చన చేయించడం, ప్రదక్షిణ చేయడం ఇవి గురువుకు చేయండి. ప్రతి మహాశివరాత్రి అభిషేకం చేయించండి కుంభరాశి వారు. మకరం, కుంభం, మీనరాశి వారు తప్పకుండా మహాశివరాత్రి అభిషేకం చేయించాలి. తర్వాత మీనరాశి పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల వరకు మీనరాశిగా వర్తిస్తుంది. వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వారికి ఈ సంవత్సరం గురువు బాగలేడు, శనేశ్వరుడు కూడా బాగలేడు కనుక వారు తప్పకుండా గురువుకి శనికి తప్పకుండా దత్తాత్రేయ ఉపాసన చేయాలి. మీనరాశి వారు ప్రధానంగా దత్తాత్రేయ అనుష్ఠానం వజ్రగోజం పారాయణం చేసుకోండి. ఆపదుద్ధారక స్తోత్రం తప్పకుండా పారాయణం చేయాలి. మీనరాశి వారు తప్పకుండా శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం ఇది పారాయణం చేసుకోండి. ఈశ్వరుడు గురికి ఆంజనేయ స్వామి దేవాలయానికి తప్పకుండా వెళ్ళి ప్రదక్షిణ సేవ చేసుకోండి. ఇది తప్పకుండా మీరందరూ కూడా ఆచరించి దైవానుగ్రహాన్ని పొందాలని, మీకంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాల భగవంతుడు ప్రాప్తించాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పరస్పర వైరుధ్యాలు లేకుండా అన్యోన్యంగా కుటుంబంలో అందరూ కూడా అన్యోన్యంగా ఉండాలని, ప్రధానంగా అదే అందరూ అన్యోన్యంగా ఉంటే అదే సుఖం. ఎంత ద్రవ్యం ఉన్నా అన్యోన్యత లేక కుటుంబంలో అన్యోన్యత పరస్పర అన్యోన్యత లేకపోతే చాలా ఆ నరకప్రాయం ఆ ఇల్లు. అన్యోన్యంగా ఉండాలని భార్యాభర్తలు కానీ, కుటుంబంలో తండ్రి కొడుకులు కానీ, తల్లి బిడ్డలు కానీ ఎవరైనా అందరూ కూడాను పరస్పర వైరుధ్యం లేకుండా అన్యోన్యంగా జీవించాలి అని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. కళ్యాణాద్భుతగాత్రాయ కాపితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. హర శ్రీ సీతారామచంద్ర స్వామి భగవానికి జై. బయలుదేరుతున్నా. హరి ఓం. అందరికీ తెలుసు, ఎంత సులభంగా తెచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఆయన ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క పంచాంగ కర్తగా ఎన్ని సంవత్సరాలు రాశాడు పంచాంగాన్ని. అందుకోసమే ఎంత అవలీలగా మనకు అంత సులభంగా ఆ గ్రహ బాధలు ఏంటిది, పరిష్కారం ఏంటిది మనకు సులభంగా సూక్ష్మంగా మనకు చెప్తాడు. కాబట్టి మీరు అది పాటించి మీ యొక్క జన్మని ధన్యం చేసుకోవాల్సిన కోరుకుంటూ, మాకు ఇంత విపులంగా చెప్పినటువంటి తిరుగుళ్ళ దామోదర శర్మ గారికి మీ అందరి తరఫున ఉదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నాం. హరి ఓం. హరి ఓం. కూలర్ పని క్లుప్తంగా ప్రోగ్రాములు నేను వివరిస్తాను. రేపు సాయంత్రము 5:30 నుంచి 9 గంటల దాకా, సాయంత్రం 5 నుంచి 9 గంటల దాకా రేపు, మరి 5:30 నుంచి 7 దాకా పారాయణ ఉంటుంది విష్ణు సహస్రనామము. తర్వాత 7 నుంచి 9 దాకా కూచిపూడి డ్యాన్స్. తర్వాత 11వ తారీఖు నాడు 5:30 నుంచి శ్లోక శాంతి ఎవరంటే శ్రీమతి పద్మా జయరాం గారి చేత. తర్వాత 7 గంటలకు నామ సంకీర్తనం ఉంటుంది 11వ తారీఖు నాడు బేస్తవారం నాడు. తర్వాత 12వ తారీఖు నాడు భరతనాట్యం డ్యాన్స్ 7 గంటలకు. అయితే 5:30 నుంచి 7 గంటల దాకా విష్ణు సహస్రనామం పారాయణం ఉంటుంది. ఆ తర్వాత 10వ తారీఖు నాడు సాటర్డే 5:30 నుంచి 7 గంటల దాకా విష్ణు పారాయణము, నామ సంకీర్తన, ఫ్యాన్సీ డ్రెస్సు ఇలాంటివి ఉంటుంది ప్రోగ్రామ్. 5:30 నుంచి 7 తప్పక ఉంటుంది. తర్వాత 7 నుంచి యక్షగాన కంఠీరవ ఆయన యొక్క డ్యాన్స్ ఉంటుంది. తర్వాత 14వ తారీఖు నాడు సండే భక్తి సంగీతం, ఇది 7 గంటల నుంచి. 5:30 నుంచి 7 దాకా మళ్ళీ ప్రోగ్రాం ఉంటుంది.
కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉన్నాయి పిల్లలతోటి, చాలా బ్రహ్మాండంగా వారు ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ ప్రోగ్రాంలు ఉంటుంది 14వ తారీఖు నాడు. తర్వాత 7 నుంచి 9కి కూచిపూడి నృత్యాలయం ఉంటుంది. తర్వాత 10వ తారీఖు నాడు మండే నామ సంకీర్తనం 7 గంటల నుంచి 9 దాకా, 5:30 నుంచి 7 దాకానేమో ఇదే పారాయణము, మరి మహిళా మండలి వారి చేత భక్త గీతాలు ఇవి ఉంటుంది అనమాట. ఎవ్రీ డే 5:30 నుంచి 7, 7 నుంచి 9 ఈ కల్చరల్ ప్రోగ్రాము నిర్విఘ్నంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా చేయవలసింది మా యొక్క మనవి. ఇప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.